మాట్లాడడం జరిగింది. పెద్దికి పవన్ దెబ్బ, నవనిర్మాణ సంకల్ప సభపై బగ్గుమంటున్న తెలంగాణ వాదులు. 12 ఏళ్ళైనా రాజధాని దిక్కులేదు, మీరు తెలంగాణను ఏం ఉద్ధరిస్తారంటూ ఫైర్. తెలంగాణ వచ్చిందని 11 రోజులు అన్నం మానేశా అని చెప్పిన పవన్ ఇటీవల కాలంలో దిష్టి వ్యాఖ్యలు, పవన్ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న తెలంగాణ వాదులు, రాజకీయాలు పక్కన పెట్టి స్పందిస్తున్న తెలంగాణ యువత. సెంటిమెంట్తో బీజేపీకి షాక్, రామ్ చరణ్ పెద్దకి షాక్. పవన్ తెలంగాణ రాజకీయంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణ జేఏసీల ఆగ్రహం. సో చూడాలి మరి ఇది ఏటు దారి తీస్తుంది. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణలో అడుగుపెట్టడం, అదేవిధంగా రేపు ఒక సభ పెట్టడం అనేది ఇది ఏ విధంగా చూడాలి. ఇప్పటికే ఈ నవనిర్మాణ సంకల్ప సభపై చాలామంది తెలంగాణ వాదులు, తెలంగాణ జర్నలిస్టులు ఇప్పటికే ఫైర్ అవుతున్నారు. ఈ సెంటిమెంట్తో అటు బీజేపీకి షాక్, అటు రామ్ చరణ్కి పెద్దకి షాక్ అంటూ కూడా మనకు వార్తలు అయితే చూసుకోవచ్చు మహాపత్రికలో. తెలంగాణ ఆవిర్భావానికి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో మాట్లాడిన జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావం రోజు నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహించడంపై తెలంగాణ వాదులు విస్మయం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, కానీ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం నాటి నుండి తెలంగాణ వ్యతిరేక లైన్ను తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరిగ్గా తెలంగాణ ఆవిర్భావం రోజే సంకల్ప సభ పెట్టడం మళ్ళీ భావోద్వేగాలు రెచ్చగొట్టే కుట్రగా తెలంగాణ రాజకీయ పక్షాలు పేర్కొంటున్నాయి. పవన్ తీరుపై అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నేతలు బగ్గుమంటుండగా బీజేపీ నేతలు ఏం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో గత 12 ఏళ్ల రాజకీయం డెవలప్మెంట్ ప్రజల కళ్ళ ముందు ఉండగా కనీసం రాజధానికి దిక్కు లేదు, ఇంకా గ్రాఫిక్స్తో కాలం గడుపుతున్నారు, మీరు తెలంగాణలో ఏం ఉద్ధరిస్తారంటూ ఫైర్ అవుతున్నారు. గతంలో చంద్రబాబు, వైఎస్ జగన్ తెలంగాణలో రాజకీయానికి ప్రయత్నించి ఈ ప్రాంతంలో ఉన్న భావోద్వేగాలు, సవాళ్లను పరిగణలోనికి తీసుకొని ఏపీకి పరిమితమయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తూ తెలంగాణ ప్రాంతంపై ఎంతో సున్నితంగా వ్యవహరిస్తారు. జనసేన క్యాడర్ ఎందుకు భిన్నంగా ఉంది, అన్నింటికీ ఒకే మంత్రంలా దాడి చేస్తున్నారని, అంతిమంగా ఇది పవన్ కళ్యాణ్తో పాటు మెగా ఫ్యామిలీ సినిమాలకు రోడ్ మ్యాప్ ఇచ్చిన బీజేపీకి నష్టం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఈ సెన్సిటివ్ విషయంలో రేపు రావడం, అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు అడుగుపెట్టడం, సంకల్ప సభ పెట్టడము. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా లైన్ తీసుకున్నటువంటి పవన్ అదే తెలంగాణ ఆవిర్భావ సభ రోజు వచ్చి ఈ సభ పెట్టడం అనేది అటు బీజేపీ పొత్తులో ఉన్నటువంటి బీజేపీ పార్టీకే నష్టం కాకుండా రేపు రిలీజ్ అయ్యేటువంటి పెద్దకి కూడా ఇది ఇబ్బంది కలిగించే విషయం అన్నట్టుగా అయితే ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. సో మరి ఏం జరుగుతుంది రేపు పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా ప్రోటోకాల్ ఇస్తుంది. అది కామన్, ప్రోటోకాల్ అనేది కామన్, ఇది ఎవరు కూడా తప్పు పట్టద్దు. సో దీన్ని కొంతమంది రాజకీయం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ వస్తే ఎందుకు అంత సెక్యూరిటీ, ఎందుకు అంత పోలీసు బందోబస్తు పెడితే మాత్రం బాగుండదండు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళు సీరియస్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు విడిపోయింది, పక్క రాష్ట్రం. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, పక్కన తమిళనాడుకి వెళ్ళింది అనుకోండి, వేరే రాష్ట్రంకి. అది ప్రోటోకాల్. ఈ రాష్ట్ర సీఎం అక్కడ వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం రిసీవ్ చేసుకోవడము, శాల్వా కప్పడము, సన్మానించడము, ఆత్మీయంగా మాట్లాడడం అనేది కామన్. సో ఆ రాష్ట్రం వెళ్తున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అది ప్రోటోకాల్. ఆయన భద్రత కల్పించేటువంటి విషయము వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా. అరే మా రాష్ట్రానికి వస్తున్నాడు అంటే చుట్టాలాగా. ఇప్పుడు చుట్టాలు మన ఇంటికి వస్తే మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళు ఆటో దిగినప్పటి నుంచి, బస్సు దిగినప్పటి నుండి బ్యాగులు పట్టుకొని రావడము, ఇంటికి తీసుకెళ్ళడము, వాళ్ళు మర్యాద చూసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి కదా. ఆ విధంగానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వేరే రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు అది ప్రోటోకాల్. అయితే ఆ విధంగా పవన్ కళ్యాణ్కి రేపు ప్రోటోకాల్ ఇక్కడ కల్పిస్తే ప్రభుత్వం, పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం కాబట్టి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం చూసుకుంటుంది. ఆయన రక్షణ కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చూసుకుంటుంది, ఇక్కడ అధికార పార్టీ కాబట్టి ఆ విధంగా ఉంటుంది. మరి ఈ విషయంలో రేపు తెలంగాణ వాదులు అడ్డుకుంటారా ఆయన సభను? ఇక్కడ తెలంగాణ జన సైనికులు కూడా అసలు తగ్గట్లేదు, మేము కూడా అసలు తగ్గేది లేని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో
సభ జరిగితే ఇలా సభలో మంచిగా మాట్లాడి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే ఏం బాగాలేదు. ఇటీవల కొన్ని పరిణామాల దృష్ట్యా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేను వేరేలాగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అంటే ప్రసంగం చేస్తే మాత్రం అంటే బీజేపీ పార్టీకి తెలంగాణలో అదేవిధంగా రేపు రిలీజ్ అయ్యేటువంటి తన అన్న కుమారుడు రామ్ చరణ్ పెద్ద సినిమాకు కూడా ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో చూసినాం మనం. సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా అన్ని సినిమాలను కూడా బంద్ చేయడం జరిగింది, అన్ని సినిమాలు కూడా ఆపేయడం జరిగింది థియేటర్లలో. సో పవన్ కళ్యాణ్ రేపు పెట్టబోయే సభ వల్ల వీటన్నిటికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నట్టుగైతే కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనిపైన ఏ విధంగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ రేపు సభ, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా మనం చూసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల జోరు, రేవంత్ సర్కార్ తీరు. మొదటి విడత సక్సెస్, రెండో విడత నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్రెస్. నాడు డబుల్ బెడ్రూమ్ డ్రామా, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ధీమా. తొలి విడతలో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం. ఇప్పటికే 1,00,000కు పైగా గృహ ప్రవేశాలు. నేడు రెండో విడత ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపున రేవంత్ రెడ్డి పైన కొన్ని వీడియోలు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మామూలుగా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ట్రోల్స్ అనేది జరుగుతూ ఉంటుంది, కామన్ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. అయితే మనకు రేవంత్ రెడ్డి గారి పైన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, విపరీతమైనటువంటి ట్రోల్స్ కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ బయటికి కనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు రేవంత్ సర్కార్. సో అక్కడ ఇందిరమ్మ ఇండ్ల జోరు, రేవంత్ సర్కార్ తీరు అంటూ కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మొదటి విడత సక్సెస్ అయిపోయింది, రెండో విడతలో ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్తున్నారు. సో వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. బయట ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఏదైతే వీళ్ళు హామీ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆ హామీని నెరవేర్చేటువంటి విషయంలో